అమరావతి పునర్నిర్మాణం జరిగితే దాని గురించి కొంతమంది వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కావాలని డబ్బులు వృధా చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, అది మాట్లాడతారు. మీద మీరేమంటారు? అవును, వాళ్ళు 5 సంవత్సరాలు బస్టు పట్టించేసి అమరావతిని శ్మశానం అన్నారు. అసలు డెవలప్మెంట్ కాదు కదా, ఏమీ లేదు అసలుకి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక వెంటనే అది మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేశారు, రోడ్లు, లైటింగు, నదుల్లాగా అసలు చెరువులాగా ఉండిపోయినాయి మొత్తం. ఏది ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, హైకోర్టుది కానీ, కానీ అసలుకి ఇవాళ అన్నీ చేస్తుంటే వాళ్ళు ఓడవలేకపోతున్నారు. నిన్నగా మొన్న కూడా మ్యాక్సిమం అసలు రోడ్లు తవ్వుకొని వెళ్ళిపోతాం, పైపులు వెళ్ళిపోతాం, ఇసుక అమ్మేసుకుంటాం, అన్ని రకాలుగా చేసి నష్టం చేసి అమరావతిని నామరూపాలు లేకుండా చేశారు. వాళ్ళకి ఏంటంటే 3 రాజుల డ్రామా ఆడి మొత్తం దాన్ని అమరావతిని అనేది సర్వనాశనం చేయాలని చూశారు. ఇవాళ అమరావతి మళ్ళీ పురుడు పోసుకుంది. వాళ్ళన్నీ ఐకే బిజ్జి వాళ్ళన్నీ కాంట్రాక్ట్లు వచ్చి వాళ్ళ ఏ రకంగా ఉంది వాళ్ళు ఇప్పటికప్పుడు చూడండి ఎంత తేడా కనపడుతుంది అసలు లెక్కేస్తే. అది ఆ వైసీపీ విశ్వప్రసారం ఎంతసేపు ఏంటంటే అమ్మ పెట్టదాడుకునేది అన్నట్టు వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని అడ్డంకులు అనమాట. పక్కనే కట్టు ఉంటుంది, మునిగిపోతుంది, అయినా కానీ వీళ్ళు కావాలని నిర్మిస్తారు.